రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ టాప్ లో నిలుస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో హైదరాబాద్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. అంతేకాదు 13% డబుల్ డిజిట్ గ్రోత్ ను నమోదు చేసుకుంది. 8 నగరాల కంటే హైదరాబాద్ లోనే గత త్రైమాసికంలో ఎక్కువ ఇళ్ల అమ్మకాలు జరిగాయి. మరోపక్క ఇళ్ల ధరలు చదరపు అడుగుకు 7 నుంచి 19% పెరిగి దేశంలో 3వ స్థానంలో నిలిచింది. దేశంలో అభివృద్ధి పదంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకువెళ్తోంది. హైదరాబాద్ టాప్ నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. 2030 నాటికి భారత్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ $1 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా. రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ముఖ్యంగా రెరా, జీఎస్టీ, డిజిటల్ ఇండియాతో పాటు వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో పెను మార్పులొచ్చాయి. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి. దక్షిణ భారతంతో పాటు ముంబై, పూణేలో కూడా రియల్ ఎస్టేట్ రంగం గతంతో పోలిస్తే బాగా పుంజుకుంటోంది. కొత్త ప్రాజెక్టుల విషయానికొస్తే హైదరాబాద్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. 27% కొత్త ప్రాజెక్టులతో ముంబై నెంబర్ 1 గా నిలిస్తే పూణే 18.7%తో 2వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 13.6% కొత్త ప్రాజెక్టులతో 3వ స్థానంలో నిలిచింది. గత త్రైమాసికంలో ముంబై, పూణే, హైదరాబాద్ నగరాల్లోనే 59.2% కొత్త ప్రాజెక్టులొచ్చాయి. అయితే కోల్కతా, చెన్నైలో కూడా గతేడాదితో పోలిస్తే 100%కి పైగా కొత్త ప్రాజెక్టులొచ్చాయి. గతేడాదితో పోలిస్తే దక్షిణ భారతంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. ధరల విషయానికొస్తే డిమాండ్ పెరగడంతో ప్రాపర్టీస్ ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ 13% డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసుకుంది. ముంబై, పూణే, చెన్నై, కోల్కతా నగరాలు సింగిల్ డిజిట్ గ్రోత్ ను మాత్రమే నమోదు చేసుకున్నాయి. ప్రజలు ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులతోనే మంచి రాబడొస్తుందని నమ్ముతున్నారు. గత మార్చి త్రైమాసికంలో హైదరాబాద్ లో 53.4% అమ్మకాలు పెరిగాయి. హైదరాబాద్ లో రెసిడెన్షియల్ మార్కెట్ కు భారీగా డిమాండ్ ఉంది. గత క్వార్టర్లో 17,658 ఇళ్ల విక్రయాలు జరిగాయి. 8 నగరాల్లో ఇదే అత్యధికం. కొత్తగా 12,530 ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఐటీ రంగం అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కారణంగా డిమాండ్ పెరిగింది. డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థతో కొనుగోలుదారుల్లో నమ్మకం పెరిగింది. ఓల్డ్ సిటీ మెట్రో, RRR నిర్మాణంతో కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. చాలా పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలు చేపట్టాయి.